హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లాగ్ విజయ్. పార్ట్ వీడియోలో మనం అట్రిబ్యూట్స్ అంటే ఏంటి, అది ఎలా ఇన్సర్ట్ చేయాలి, తర్వాత ఇమేజెస్ని ఎలా వెబ్ పేజెస్లో ఇన్సర్ట్ చేయాలి అనే వాటి గురించి, లింక్స్ యాంకర్ లింక్స్ ఎలా క్రియేట్ చేయాలో తీసుకున్నాము. ఈ వీడియోలో మనం HTML ఉండేటువంటి కొన్ని లిస్టుల గురించి తెలుసుకుందాము. సో ముందుగా నేను ఒక నోట్ ప్యాడ్ ఫైల్ని ఓపెన్ చేశాను. సో మనకి ఇక్కడ వచ్చేసి ఏంటంటే, సో లిస్ట్స్ మనం ఈరోజు లిస్ట్ గురించి మాట్లాడుకున్నాము. సో 3 రకాల లిస్టులు అనేవి మనకి HTMLలో యూజ్ అవుతూ ఉంటాయి. సో అవి ఏంటి అంటే అన్ఆర్డర్డ్ లిస్ట్, సో తర్వాత వచ్చేసి ఏంటంటే ఆర్డర్డ్ లిస్ట్, సో థర్డ్ వచ్చేసి డెఫినిషన్ లిస్ట్. సో ఈ 3 టైప్ ఆఫ్ లిస్ట్లని మనం HTMLలో యూజ్ చేస్తూ ఉంటాము. సో అయితే ఏ లిస్ట్ దేనికి యూజ్ చేస్తారు, సో ఏ లిస్ట్ని ఎలా యూజ్ చేయాలని వాటి గురించి ఈ రోజు వీడియోలో మనం చూద్దాము. సో స్టార్ట్ ద వీడియో. సో నేను యాజ్ యూజువల్ రెగ్యులర్గా కోడ్ రాస్తున్నాను. సో ఇంతవరకు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను చేసేటువంటి లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీరు నోటిఫికేషన్స్ ద్వారా పొందొచ్చు. సో నేను చేసే వీడియోస్ మీరు నచ్చినట్లయితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. సో దీని ద్వారా మాకు ఏంటంటే కొంచెం బూస్టింగ్ అనేది వస్తుంది. సో ఇంకా మంచి మంచి వీడియోస్ని మేము చేయగలుగుతాము. సో ఈ వర్క్ మనం రెండుగా చేసే వర్క్. సో ఇక్కడ నుంచి మనకి వర్క్ అనేది మారుతుంది. సో ఎక్స్ట్రామ్ ఒక ఎక్స్ట్రామ్ నేను చూసుకుంటాను. సో నేను ఇక్కడ అన్ఆర్డర్డ్ లిస్ట్ అని ఒక ఐడియా పెట్టుకుంటున్నాను. సో ఈ అన్ఆర్డర్డ్ లిస్ట్ అంటే ఏంటి అంటే, సో మనకి బుల్లెట్స్ MS ఆఫీస్ లాగా మనకి బుల్లెట్స్ వస్తాయి. సో బుల్లెట్స్ ద్వారా వచ్చే కొన్నిటికి మనం బుల్లెట్స్ ఇస్తాం. సో అలా ఇచ్చే వాటిని ఏంటంటే మనం అన్ఆర్డర్డ్ లిస్ట్ అంటాం. సో దీనికోసం మనం ఇక్కడ ఏం చేస్తామంటే UL అనేటువంటి ఒక ట్యాగ్ని మనం రాసుకుంటాము. సో UL. సో ఈ UL లోపల మనం LI అనేటువంటి ఒక ట్యాగ్ని మనం రాస్తాం అన్నమాట. సో ఇక్కడ UL అంటే ఏంటంటే అన్ఆర్డర్డ్ లిస్ట్ అని, సో LI అంటే ఏంటంటే లిస్ట్ ఐటమ్ అని. సో దీని లోపల ఈ ULIs ఉంటాయి. సో ఒక UL లోపల ఎన్ని LIs అని మనం రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనం ఏది ఎన్ని టైం మనం రాసుకోవచ్చు. సో నేను ఎగ్జాంపుల్ కొన్ని కోడ్ల పేరు రాస్తాను. MS ఆఫీస్, సో తర్వాత మళ్ళీ DGP, HTML, CSS, Photoshop, సో ఈ విధంగా అన్నమాట. సో ఒకసారి మనం దీన్ని సంబంధించుకుంటున్న రిజల్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే పైన సేవ్ చేస్తున్నాను. సో ఇమేజెస్ డాట్ టెక్స్ట్ కదా, సో లిస్ట్స్ అని పెడుతున్నాను. సో మొత్తం ఒకే ఫైల్ నేను క్రియేట్ చేస్తాను కాబట్టి CML డాట్ ఆల్ ఫైల్స్. సో సేవ్ చేశాక నేను లిస్ట్ని ఓపెన్ చేస్తున్నాను. సో నాకు ఓపెన్ లిస్ట్ ఈ విధంగా మనకి డిస్ప్లే అనేది అవ్వడం జరుగుతుంది. సో మనకి MS ఆఫీస్లో ఏ విధంగా అయితే నోడ్లు బుల్లెట్స్ ఇస్తామో, సో అదేవిధంగా ఈ లిస్ట్ అనేది వర్క్ అవుతుంది. అయితే ఈ లిస్ట్ని యూజ్ చేసి మనం మెనూస్ సో అలాంటివి ఎన్నో క్రియేట్ చేస్తుంటాం. కాబట్టి ఈ లిస్ట్ని లైట్ తీసుకోకండి. సో ఈ విధంగా మనం అన్ఆర్డర్డ్ లిస్ట్ మనం క్రియేట్ చేసుకున్నాము. సో అదేవిధంగా ఇప్పుడు మనం ఒక ఆర్డర్ లిస్ట్ మనం క్రియేట్ చేద్దాం. సో ఆర్డర్ లిస్ట్ అంటే ఏంటి? సో ఆర్డర్ లిస్ట్ అంటే ఏంటి అంటే మనకి నెంబరింగ్ వస్తుంది కదా, సో దాన్ని మనం ఆర్డర్ లిస్ట్ అంటాము. సో అయితే మనకి ఇందులో ఏంటంటే అడ్వాన్స్డ్ లెవెల్లోకి వెళ్ళినప్పుడు ఏంటంటే సో OL, సో ఇంతవరకు ఇక్కడ నుంచి మళ్ళీ కామన్. సో OL అంటే ఆర్డర్ లిస్ట్ అని, సో LI అంటే లిస్ట్ అని మామూలుగా.
సో ఇక్కడ నేను మళ్ళీ ఇక్కడ కొంతమంది నేమ్స్ రాస్తాను. సో నేను వచ్చేసి కొన్ని రాజు, రాణి, మహేష్, పవన్. సో ఇలా 4 పేర్లు నేను రాశాను. సో మనకి ఇది ఏమవుతుంది అంటే, సో ఆర్డర్ లిస్ట్ వచ్చేసినప్పటికి ఏంటంటే మనకి డిఫాల్ట్గా అయితే మనకి నెంబరింగ్ వస్తుంది. సో అదే మనం అడ్వాన్స్ ఫీచర్స్లో పోయినప్పుడు ఏంటంటే మనకి రోమన్ నెంబర్స్ కానీ లేకపోతే ఆల్ఫాబెట్స్ కానీ సో ఇలాంటివన్నీ మనకి సిఎస్లో పెట్టుకుంటాము. సో ఒకసారి దేని సంబంధించిన ఒకటి ప్రీవియస్ మనం చూసినట్లయితే సేవ్ చేసుకొని రిఫ్రెష్ చేస్తే మనకి ఈ విధంగా మనకి ఆర్డర్ లిస్ట్ అనేది డిస్ప్లే అవడం జరుగుతుంది. సో దీని లోపల కూడా మనం కావాలనుకుంటే యాంగర్ ట్యాగ్స్ పెట్టుకోవచ్చు. తర్వాత ఈ లిస్ట్ లోపల కూడా మనం యాంగర్ ట్యాగ్స్, హెడ్డింగ్స్ ఇలాంటివన్నీ కూడా మనం ఇన్సర్ట్ చేయవచ్చు. సో దీని తర్వాత లాస్ట్ వచ్చేసి సో డెఫినేషన్ లిస్ట్. సో డెఫినేషన్ లిస్ట్ వచ్చేసి మనకి డెఫినేషన్ లిస్ట్ అనేది మనం చాలా తక్కువగా వాడతాము. డెఫినేషన్ లిస్ట్ మనం చాలా తక్కువగా యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో దీంట్లో మళ్ళీ మొత్తం మనకి వచ్చేసి 3 ఉంటాయి. సో డిఎల్ మీన్స్ డెఫినేషన్ లిస్ట్, డిఎల్. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ డిటిఎల్ వస్తుంది. సో డిటిఎల్ మీన్స్ డిస్క్రిప్షన్ టర్మ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం రాయాలి అనుకుంటున్నాను, సో డెఫినేషన్ ఐఏఎస్. సో దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్ టర్మ్ రాయాలిగా, డిస్క్రిప్షన్ రాయాలి కదా. సో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. సో ఒకసారి కనుక దీనికి సంబంధించి చూసినట్లయితే మీకు డెఫినేషన్ లాగా వస్తుంది. సో ఇక్కడ మనం ఒక హైఫన్ కూడా ఇవ్వాలి. యా, సో ఈ విధంగా మనకి డిస్ప్లే అవడం జరుగుతుంది. సో అదే ఇంకొక డెఫినేషన్ తీసుకోవడం రాసే ప్రయత్నం చేస్తాను. డెఫినేషన్ పారాగ్రాఫ్స్ డిటి. సో ఇది ఎప్పటికప్పుడు రాసుకుంటేనే బెటర్. ఇండియన్ పోలీస్ సర్వీస్. సో ఈ విధంగా మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ లిస్ట్ని మనం క్రియేట్ చేస్తుంటాము. సో మనకి ఆర్డర్ లిస్ట్లు, అన్ఆర్డర్డ్ లిస్ట్లు మనకి ముందు చాలా యూజ్ అవుతాయి. సో దీన్ని ఎలా యూజ్ చేయాలి అనే వాటి గురించి మనం ముందు ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో మనం తెలుసుకున్నాము. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.